హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముద్ద మందారానికి వెల్కమ్ అండి. ఈరోజు వీడియోలో అయితే వేస్ట్గా పడేస్తాం కదా బాటిల్స్ని. మనకి డ్రింక్ బాటిల్స్ అయినా ఇలాగా మనకి సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ ఉంటాయి కదా, పడేయకుండా వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ టైం కనుక నా వీడియోలు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చితేనండి. ఇవి మనం పడేస్తాం కదా బాటిల్స్, పడేయకుండా నేను ఇలా యూజ్ చేస్తాను. ఇవి చాలా ఇయర్స్ వస్తాయండి మనకి ప్లాంట్స్కి అయితే. నేను ఫస్ట్ ఇలా డ్రా చేసేసుకున్నాను. మీకు ఇది కట్ చేసేటప్పుడు బ్లేడు మీరు క్లాత్ పట్టుకుని దానికి చుట్టుకుని కట్ చేసుకుంటే బెటర్ అండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త అండి, ఇవి తీసేస్తూ ఉంటారు పిల్లలు. ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కదా, ఈ వర్షాలకి పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. ఇవి పట్టుకు తిరిగేసేవారు. పెయింటింగ్స్ వేస్తున్నా పెయింటింగ్లో కూడా వాళ్ళే ఉన్నారండి. కొంచెం నాకు ఈ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇందులో ప్లాంట్స్ కూడా ఎలా వేసుకోవచ్చో చూపిస్తానండి నేను. ఇవైతే నేను వీటిలో వేయలేదు. ఈ చిన్న చిన్న బాస్కెట్లు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీటికి పెయింటింగ్ వేస్తే ఇంకా చాలా బాగున్నాయి. ఈ బాటిల్, థమ్స్అప్ బాటిల్ కూడా మనం అలా బాస్కెట్ లాగా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపిస్తున్నాను నేను. మీరు చాకుని వేడి చేసి కూడా కట్ చేసుకోవచ్చండి. మీరు అలా మీ ఇష్టం, మీ ఐడియాని బట్టి. నా ఐడియా అయితే ఇలా ఉంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మీరు కట్ చేసుకోవచ్చు సిజర్ తోటి, లేకపోతే ఇలా నైఫ్ తోటి కట్ చేసుకోవచ్చు. ఇలా పెయింటింగ్ వేసిన తర్వాత దీనికి మా పెద్దమ్మాయి నేను డిజైన్స్ వేస్తానని తాను, ఇంకా మా చెల్లెళ్ళలో పాప బాబు ఉన్నారు, వాళ్ళు కూడా వేస్తానని. నేనైతే ఇలా వేస్తున్నానండి. దీనికి పెద్ద పెయింటింగ్ మనం డ్రా చేసేసుకుని వేసే అంత అవసరం లేదండి. నేను పెయింట్కి వేరే వాటికి వేసింది బ్రష్కున్నా కానీ ఇలా వేసేసుకున్నాను నేను. బాగుంటుందండి, చిన్నగా మన ఐడియాని బట్టి నేను ఇలా వేసేసుకున్నాను. ఇవి ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి బాస్కెట్స్ చిన్న చిన్నవి, పిల్లలకైతే బాగా నచ్చినాయండి. మనం ఇలా వేసి పిల్లలకి ఏమన్నా ప్లాంట్స్ వేసుకోమని ఇస్తే వాళ్ళే వేసుకుని పెట్టుకుంటారు. వాళ్ళకి కూడా తెలుస్తుందండి ప్లాంట్ని పెంచాలని. ఇదిగోండి ఇలా పెయింటింగ్ వేసుకుంటే, ఇదిగోండి అన్నిటికి వేసేసాను పెయింటింగ్ అనేది. అదిగోండి పక్కన చిన్నోడు వేస్తున్నాడు చూడండి, షిప్ వేస్తాడండి. పెద్ద పేపర్ మీద వేసుకుని వచ్చేసాడు. ఫస్ట్ పేపర్ మీద వేసుకుని తర్వాత దీని మీద వేసుకొని ఒక బాటిల్ ఇచ్చేసాను, కట్ చేసింది. వాడి ఇష్టమండి. రెడ్ దాంట్లోనేమో గ్రీన్ పెట్టేస్తున్నాడు బ్రష్. వాడి ఇష్టం వచ్చినట్టు వేసేసుకున్నాడు ఒక బాటిల్కి అయితే. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు. మనము ఏది చేస్తే అదే. ఇది మా పెద్దమ్మ వేసింది అండి దీనికి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి. ఇప్పుడు చామంతులు వస్తున్నాయి కదండి, అవి కటింగ్స్ పెట్టుకుంటే ఇందులో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నాకు వీలుంటే పెట్టి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలోని. వర్షాలకి చామంతులు అన్నీ పాడైపోయినాయి నాకు. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. చాలా రోజులు అయిపోయింది పెట్టి, పెయింట్ సగం వేసి వదిలేసాను, మళ్ళీ ఫుల్గా వేసేసాను దీనికి ఇప్పుడు పెయింటింగ్ అనేది. మనం ప్లాంట్ పెట్టుకున్నా వేసుకోవచ్చండి, ఏం కాదు. నేను కొన్ని అయితే కింద పెట్టేశానండి, ప్లాంట్స్ వేసేసి ఇలా పార్ట్స్లోని
కింద పెట్టేసాను. ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కదా, కొంచెం తడి ఆరిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.